أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యసలౌనక అన్ షహరిల్ హరామి ఖితాలిన్ ఫీ ఖుల్ ఖితాలున్ ఫీ కబీర్ వసతున్ అన్ సబీలిల్లాహి వఖురు ఫీహి వల్ మస్జిదిల్ హరాం వఇఖ్రాజు అహ్లి మిన్హు అక్బరు ఇందల్లాహి వల్ ఫిత్నతు అక్బరు మినల్ ఖత్ల్ వలా యజాలూన యుఖాతిలూనకుం హత్తా యరుద్దూకుం అన్ దీనికుం ఇన్ ఇస్తతాఊ ومن يرتد منكم عن دينه فيمت وهو كافر فأولئك حبطت أعمالهم في الدنيا والآخرة وأولئك أصحاب النار هم فيها خالدون. పవిత్ర మాసాలలో యుద్ధం చేయడం గురించి ప్రజలు నిన్ను అడుగుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, ఈ మాసాలలో యుద్ధం చేయడం మహాపాపం. అయితే అల్లాహ్ మార్గంలో అడ్డంకులు సృష్టించడం, అల్లాహ్ను తిరస్కరించడం, మస్జిద్ హరాంకు వెళ్లకుండా జనాలను అడ్డుకోవడం, అక్కడ నివసించే వారిని అక్కడి నుండి వెళ్ళగొట్టడం అల్లాహ్ దృష్టిలో ఇంతకన్నా ఘోరమైన నేరం. పీడన, ఫిత్నా, రక్తపాతం కన్నా ఘోరమైనది. వారు నిత్యం మీతో యుద్ధం చేస్తూనే ఉంటారు. వారికే కనుక సాధ్యపడితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మరలించే వరకు వారి పోరాటం ఆగదు. ఒకవేళ మీలో ఎవడైనా తన ధర్మం నుండి తిరిగిపోయి అవిశ్వాస స్థితిలో మరణిస్తే అలాంటి వారి కర్మలో ఇహపర లోకాలు రెండింటిలోనూ వృధా అయిపోతాయి. వారే నరకవాసులు, వారందరూ కలకాలం రగ్గుతూ ఉంటారు. ఇన్నల్లదీన ఆమను వల్లదీన హాజరు వజాహదు ఫీ సబీలిల్లాహి ఉలైక యర్జూన రహమతల్లాహ్ వల్లాహు గఫూరుర్ రహీం. నిశ్చయంగా విశ్వసించిన వారు, అల్లా మార్గంలో తమ స్వస్థలాలను వదిలి వలసపోయేవారు, అల్లా మార్గంలో ధర్మయుద్ధం చేసేవారు, వీరే అల్లాహ్ కారుణ్యానికి అభ్యర్థులు. అల్లాహ్ క్షమాశీలుడు, దయాశీలుడును. యస్అలూనక అనిల్ ఖమ్రి వల్ మైసిర్ ఖుల్ ఫీహిమా ఇస్మున్ కబీరున్ వ మనాఫిఉ లిన్నాసి వ ఇస్ముహుమా అక్బరు మిన్ నఫఇహిమా వయస్అలూనక మాదా యున్ఫిఖూన్ ఖులిల్ అఫ్వ కజాలిక యుబయ్యినుల్లాహు లకుం ఆయాతిహి లఅల్లకుం తతఫక్కరూన్. ఓ ప్రవక్త, వీళ్ళు నిన్ను మద్యపానం, జూదం గురించి అడుగుతున్నారు. నీవు వారికి చెప్పు, ఈ రెండింటిలోనూ నష్టం, పాపం ఎక్కువగా ఉంది. వాటిలో జనులకు కొన్ని లాభాలు కూడా ఉన్నప్పటికీ నష్టాలు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి. దైవ మార్గంలో మేము ఏం ఖర్చు చేయాలి అని వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. వారికి ఇలా సమాధానం ఇవ్వు, మీ అవసరాలకు పోగా మిగిలినది ఖర్చు చేయండి. ఈ విధంగా అల్లాహ్ తన సూచనలను స్పష్టపరుస్తున్నాడు మీరు ఆలోచించడానికి. దునియా వల్ ఆఖిరా వయస్అలూనక అనిల్ యతామా ఖుల్ ఇస్లాహు లహుం ఖైర్ వఇన్ తుఖాలితూహుం ఫఇఖ్వానుకుం వల్లాహు యఅలముల్ ముఫ్సిద మినల్ ముస్లిహ్ వలౌ షాఅల్లాహు లఅనతకుం ఇన్నల్లాహ అజీజున్ హకీం. ఇహలోకం గురించి, పరలోకం గురించి, వారు నిన్ను అనాథలను గురించి కూడా అడుగుతున్నారు. నీవు వారికి చెప్పు, వారిని తీర్చిదిద్దడం మంచి పని. మీరు వారితో కలిసిమెలిసి ఉంటే వారు మీ సోదరులే. చెడగొట్టేవాడేవాడు, బాగుపరిచేవాడేవాడు అల్లాహకు బాగా తెలుసు. అల్లాహ్ కనుక తలెత్తే మిమ్మల్ని కష్టాల్లో పడవేసేవాడే. అనిశ్చయంగా అల్లాహ్ మహాశక్తిశాలి, వివేచనాశీలి. వలా తన్కిహుల్ ముష్రికాతి హత్తా యుమిన్ వలామతుం ముమినతున్ ఖైరుం మిన్ ముష్రికతి వలౌ అజబత్కుం వలా తన్కిహుల్ ముష్రికీన హత్తా యుమిన్ వలా అబ్దున్ ముమిన్ ఖైరుం మిన్ ముష్రికి వలౌ అజబకుం ఉలైక యదూన ఇలన్ నారి వల్లాహు యదూ ఇలల్ జన్నతి వల్ మగ్ఫిరతి బిఇذనిహి వయుబయ్యిను ఆయాతిహి లిన్నాసి లఅల్లహుమ్ యతదక్కరూన్. ముష్రిక్ స్త్రీలు విశ్వసించినంత వరకు మీరు వారిని వివాహం ఆడకండి. ముష్రిక్ స్త్రీ మీకు ఎంతగా నచ్చినా ఆమె కంటే విశ్వసించిన ఒక బానిసరాలు ఎంతోనే. అలాగే ముష్రిక్ పురుషులు విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ముష్రిక్ పురుషుడు మీకు ఎంతగా నచ్చినా అతనికన్నా విశ్వసించిన ఒక బానిస మిన్న. ఎందుకంటే ముష్రికులు మిమ్మల్ని నరకాగ్ని వైపునకు పిలుస్తున్నారు. కాగా అల్లాహ్ తన చిత్తంతో మిమ్మల్ని స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన సూచనను స్పష్టంగా విడమర్చి చెప్తున్నాడు. వయస్అలూనక అనిల్ మహీద్ ఖుల్ హువ అదన్ ఫాతజిలున్ నిసాఅ ఫిల్ మహీద్ వలా తఖ్రబుహున్న హత్తా యతూరన్ ఫఇదా తతహర్న ఫాతుహున్న మిన్ హైథు అమరకుముల్లాహ్ ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతహహిరీన్. ఋతుస్రావానికి సంబంధించి కూడా వారు నిన్ను ప్రశ్నిస్తున్నారు. వారికి ఇలా సమాధానం ఇవ్వు, అదొక అశుద్ధావస్థ. కాబట్టి బహిష్టు కాలంలో స్త్రీలతో సంభోగానికి దూరంగా ఉండండి. వారు పరిశుద్ధత పొందనంత వరకు వారి వద్దకు పోకండి. వారు పరిశుద్ధత నొందిన తర్వాత అల్లాహ్ ఆదేశించిన చోటు నుంచి మీరు వారి వద్దకు పోవచ్చు. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపడే వారిని, పరిశుద్ధతను పాటించే వారిని ఇష్టపడతాడు.
నిజావకుం హర్సులకుం ఫాతు హర్సకుం అన్నా షయతుం వఖద్దిము లిఅన్ఫుసికుం వత్తఖుల్లాహ వఅలము అన్నకుం ములాఖూహు వబషిరిల్ ముమినీన్. మీ స్త్రీలు మీ పంట పొలాలు కనుక మీరు మీ పంట పొలాల్లోకి కోరిన విధంగా రావచ్చు. మీ స్వయం కొరకు సత్కర్మలు చేసి ముందుకు పంపండి. అల్లాహకు భయపడుతూ ఉండండి. తప్పకుండా మీరు ఆయన్ని కలుసుకోవాల్సి ఉందనే విషయాన్ని గ్రహించండి. ఓ ప్రవక్త, విశ్వాసులకు ఈ శుభవార్తను వినిపించు. వలా తజఅలుల్లాహ ఉర్దతల్ లిఐమానికుం అన్ తబర్రు వ తత్తఖు వ తుస్లిహు బైనన్నాస్ వల్లాహు సమీఉన్ అలీం. మీరు అల్లాహ్ పేరుతో వేసుకునే ఒట్టు మిమ్మల్ని సద్వ్యవహారం నుండి, దైవభక్తి నుండి, ప్రజల మధ్య రాజీ కుదిర్చే పనుల నుండి అడ్డుకునేదిగా ఉండకూడదు సుమా. అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. లా యుఅఖిజుకుముల్లాహు బిల్లగ్వి ఫీ ఐమానికుం వలాకిన్ యుఅఖిజుకుం బిమా కసబత్ ఖులూబుకుం వల్లాహు గఫూరున్ హలీం. మీ వ్యర్థ ప్రమాణాల గురించి అల్లాహ్ మిమ్మల్ని నిలదీయడు, కానీ హృదయపూర్వకంగా చేసే ప్రమాణాలను గురించి మాత్రం ఆయన నిలదీస్తాడు. అల్లాహ్ క్షమాశీలుడు, సహనశీలుడు కూడా. ఇల్లదినా యూలూనా మిన్ నిసాఇహిం తరబ్బసు అర్బఅతి అష్హుర్ ఫఇన్ ఫావు ఫఇన్నల్లాహ గఫూరుర్ రహీం. ఎవరైతే తమ భార్యల వద్దకు పోమని ఒట్టేసుకుంటారో వారు 4 నెలల వరకు నిరీక్షించవలసి ఉంటుంది. కానీ ఈలోగా వారు కనుక తమ ప్రమాణాన్ని ఉపసంహరించుకొని మరలి వస్తే నిశ్చయంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. వైన్ అదముత్తలాగ ఫైనల్లాహ సమీఉన్ అలీం. ఒకవేళ వారు విడాకులకే నిశ్చయించుకుంటే నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. వల్ ముతల్లఖాతు యతరబ్బస్న బిఅన్ఫుసిహిన్న సలాస ఖురూజ్ వలా యహిల్లు లహున్న యక్తుమ్న మా ఖలఖల్లాహు ఫీ అర్హామిహిన్న ఇన్ కున్న యుమిన్న బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ అబూలతుహున్న ఆఖు బిరద్దిహిన్న ఫీ ذلك ఇన్ అరాదు ఇస్లాహ వఅన్న మిథుల్ లదలహిన బిల్ మారూఫ్ వలిరిజాలైన దరజా వల్లాహు అజీజున్ హకీం. విడాకులు పొందిన మహిళలు 3 ఋతువుల వరకు తమను ఆపి ఉంచుకోవాలి. అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచిపెట్టడం వారికి ధర్మసమ్మతం కాదు. వారు అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించే వారే అయితే ద్రోహానికి పాల్పడకూడదు. ఒకవేళ ఈ గడువు లోపల తమ దాంపత్యాన్ని పునరుద్ధరించుకోవాలన్న సదుద్దేశం పడుతుంటే వారిని భార్యలను రప్పించుకునే హక్కు వారికి ఎక్కువగా ఉంది. పురుషులకు స్త్రీలపై భార్యలపై హక్కులున్నట్టే శాస్త్రం ప్రకారం స్త్రీలకు కూడా పురుషులపై హక్కులున్నాయి. కాకపోతే పురుషులకు స్త్రీలపై కాస్త ఆధిక్యత ఉంది. అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు.